సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు బొర్రా వెంకటప్పారావు. మాది పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం. సత్తెనపల్లి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నాను. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మేము చిత్రాడ గ్రామానికి సభకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సో పల్నాడు నుంచి అంత పని కట్టుకుని ఇక్కడ పిఠాపురంలో ఆవిర్భావ సభకి అయితే వచ్చారు కదా, ఎందుకు అంత అభిమానం మీకు? పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, ఆ పిలిపే మాకు శిరోధార్యం. ఆయన పిలిచారు, పిలుపునిచ్చారు. మా పండగ ఇది ఈరోజు జరిగేది. జన సైనికులు వీర మహిళలది జనసేనకు సంబంధించిన పండగ. ఆ పండగ ఈరోజు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆ పండుగలో మేము అందరం భాగస్వాములు కావడానికి వచ్చాం. అలానే ఏదైతే అంబటి రాంబాబు గారు అని చెప్పి గతంలో సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తున్నారు, ఈరోజు ఈ సభ మీద ఆయన అవాకులు చవాకులు పేలారు. ఏమందంటే ఈ సభ పెట్టి దేనికోసం పెట్టారు ఆయనకు అర్థం కావట్లేదంట. ఆయనకు అర్థమయ్యేదేంటి, జనసేన పార్టీకి సంబంధించిన సభ మేము ఒక పండుగలా చేసుకుంటున్నాము, మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి దాని గురించి మేము సభ జరుపుకుంటున్నాం. ఆయనకు అర్థం కావాల్సిన అవసరం, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం మాకేముంది? ఆ నాయకుల్లాగా వాళ్ళ నాయకుల్లాగా కేసులు పెట్టుకొని వాళ్ళ నాయకుల్లాగా జైలుకు పోయి వేరే విధంగా చేయలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. 11 సంవత్సరాలు కూడా ఆయన ఈ విధంగా జనం కోసం జనంలో తిరిగి ఆయన కష్టార్జితాన్ని తీసుకొచ్చి జనం కోసం పెట్టి ఈరోజు ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డదో ఈ ప్రభుత్వం ఏర్పడటానికి కానీ బీజేపీకి జనసేనకి పొత్తు కుదరటానికి కానీ ఒక పెద్ద మనిషిగా వ్యవహరించి ఈరోజు ఈ వైసీపీ పాలన పారదోలి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో భాగస్వామి అయ్యాడు. మీలాగా తప్పుడు విధానాల్లో ఆయన ముఖ్యమంత్రి కాలేదు, తప్పుడు విధానాలను ప్రోత్సహించలేదు. మీరు తప్పుడు విధానాలు చేశారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించారు అంబటి రాంబాబు గారు. దయచేసి మీరు ఆలోచించాల్సిందే. ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో కూర్చున్నప్పుడు మీరు కూడా ధైర్యంగా మీ ముఖ్యమంత్రి గారిని పోయి ధైర్యంగా మాట్లాడమని చెప్పండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఓకే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పెట్టిన ఆవిర్భావ సభ కదా సార్, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా సంతోషంగా, జనసందోహం, మా ఆత్మీయులు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ మొత్తం కనపడతా ఉన్నారు. వాళ్ళందరం చూస్తుంటే మా కడుపు నిండిపోతా ఉంది, మనసంతా పులకరించిపోతా ఉంది. పండుగ వాతావరణం కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే. నిన్న మొన్న చూస్తే ఇది ఒక రోడ్డు మాత్రమే, ఒకరు కూడా కనిపించేవారు కాదు. అలాంటిది ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఇది ఒక పండుగ వాతావరణం. మేము అందరూ పండుగ చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు 4 గంటలకు జరగబోయే సభ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, ఆయన సందేశం ఎప్పుడు ఇస్తారని చెప్పి అందరూ ఆతృత ఎదురు చూస్తూ ఉన్నాం. సో పిఠాపురం అత్యంత మెజారిటీతో గెలిపించుకున్నారు కదా పిఠాపురం ప్రజలు, సో అక్కడే పెడుతున్నారు. సో వాళ్ళకి ఏమన్నా హామీ ఇచ్చే అవకాశం ఉందంటారు ఈరోజు? ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కావటం కాబట్టి ఈ నియోజకవర్గ రూపురేఖలే మారతాయి. రేపు భవిష్యత్ తరాల్లో కూడా ఈ ఏదైతే పిఠాపురం ఉందో పవన్ కళ్యాణ్ గారి అడ్డాగా మారిపోతుంది. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండే పరిస్థితే లేదు. ఈ నియోజకవర్గాన్ని కూడా దేశంలో రాష్ట్రంలో కూడా అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాడని చెప్పేసి మేమందరం భావిస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ మరి పరిపాలన ఎలా ఉందండి? ఇక్కడ గతంలో పరిపాలన చూశారు, 5 ఏళ్ళు పరిపాలన చూశారు. ఏమున్నది, అందులో దోపిడీలు, దుర్మార్గాలు, రేపులు, అక్రమ అరెస్టులు ఇవన్నీ జరిగాయి. ఈరోజు సక్రమంగా పార్టీ ఏదైతే ఉంది అభివృద్ధి ప్లస్ ఏదైతే ఉందో సంక్షేమం ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ఎన్నెన్ని ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి, ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. అంటే 6 నెలలకే ఏది కూడా విషయం అర్థం కాదు. హనీమూన్ ట్రిప్ అన్న ఇవ్వాలి, అవకాశం 6 నెలలు ఇవ్వాలి. 6 నెలలు అయిపోయింది. ఇప్పుడిప్పుడే మనకి ప్రతిఫలాలు అందుతాయి. ఆఫ్టర్ 1 year 2 years తర్వాత పూర్తి స్థాయిలో మనకు కనపడతాయంటే చెప్పి నేను తెలియజేస్తాను. సో ఇప్పుడైతే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, మరి నెక్స్ట్ టైం సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? మేమందరం కూడా అదే లక్ష్యంతో అదే కోరికతో పనిచేసాం. నేను సత్తెనపల్లి నియోజకవర్గంలో అతి పురాతనమైన చేజర్ల గ్రామంలో ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి రాజశ్యామల యాగము, వారాహి అమ్మవారి పూజలు కూడా చేశాను నేను. ఆ వ్రతం ఫలించి ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయి కంటే కూడా ఆయన మంచి పొజిషన్కి వెళ్ళాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జన సైనికులందరూ. బాగా మాట్లాడారు.